హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మీ అందరికీ కూడా గుడ్ న్యూస్. ఎల్టెక్స్ క్లాసెస్లో ఆఫర్ చేస్తున్న యూపీఎస్సీ జనరల్ స్టడీస్, యూపీఎస్సీ ఆప్షనల్స్ కోర్సెస్, కంప్లీట్ కోర్సెస్కి మీకు 3 రోజుల పాటు ఫ్రీ యాక్సెస్ అందిస్తున్నాం. ఈ ఆప్షనల్ ప్యాక్లోకి మీరు వెళ్తే మొత్తం మనం ఆఫర్ చేస్తున్న 5 ఆప్షనల్స్ యొక్క ఎంటైర్ కంటెంట్ మీకు 3 రోజుల పాటు ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. ఇందులోకి మీరు వచ్చారనుకోండి, ఈ జనరల్ స్టడీస్ కంప్లీట్ ఆల్ పేపర్స్, దాంతోపాటు ఉన్న కాంప్లిమెంటరీ కోర్సెస్ కూడా, మనం కాంప్లిమెంటరీగా ఇచ్చే ఎన్సీఆర్టీస్, అదర్ కోర్సెస్ కూడా మీకు ఫ్రీగా వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇందులోకి వస్తే మీకు తెలుస్తుంది, ఎల్టీఎస్ క్లాసెస్లో యూపీఎస్ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మీకు ఏమొస్తాయి అనేది మొత్తం కూడా తెలుస్తుంది. 14 కోర్సెస్ ఈజ్ వాట్ యూ విల్ గెట్. 14 కోర్సెస్ మీకు వస్తాయి కాంప్లిమెంటరీతో కలిపి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఏమైనా డౌట్స్ ఉంటే మేడంకి కాల్ చేయండి, ఈ నెంబర్కి కాల్ చేయండి, వివరాలు కనుక్కోండి. సో ఎన్రోల్ అవ్వడానికి కూడా మీరు ఎవరు ఫోన్ చేయక్కర్లేదు. ఇది ltexclasses.com వెబ్సైట్లో ఫ్రీ అని చెప్పి సెర్చ్ చేయండి చాలు, ఇంకేం అవసరంలా. మీకు ఇది 2 అపేర్ అవుతాయి. ఎన్రోల్ ఇంటూ బోత్. చక్కగా మీరు చెక్ చేసుకోండి, కంటెంట్ చూసుకోండి, నచ్చితేనే రండి. క్లాసెస్ బాగుంటేనే, క్లాసెస్ నచ్చితేనే పే చేయండి. వేలకు వేలు మనం ఖర్చు పెడతాం కదా, బాగా నచ్చితేనే మనం జాయిన్ అవ్వాలి. అలాగే చూసిన తర్వాత మేక్ రైట్ డెసిషన్ బిఫోర్ దివాళీ. 23rd వరకు మాత్రమే మనం దివాళీ స్పెషల్ ఆఫర్స్ అనేవి యూపీఎస్ ఇన్ఫినిటీకి, ఆప్షనల్ ఇన్ఫినిటీకి కూడా రన్ చేస్తున్నాము. ఆప్షనల్స్ అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో 25,000 రూపాయలకి అందిస్తున్నాను. యూపీఎస్ ఇన్ఫినిటీ లైఫ్ టైం వ్యాలిడిటీతో 60,000 రూపాయలకి, అది కూడా మీరు 5,000 పర్ మంత్ పే చేసే ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్లైన్ అయితే 70,000. ఆఫ్లైన్ క్లాసెస్ మీకు హైదరాబాద్ మరియు వైజాగ్ 2 చోట్ల కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మరియు విఎస్కేపీ 2 చోట్ల కూడా ఆఫ్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు. సో ఇవాల్టి ఎడిటోరియల్ ట్రెడ్ కేర్ఫుల్లీ అని చెప్పి టైటిల్తో వచ్చిందమ్మా. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3, జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ కిందకు వస్తుంది. ఇది ఇన్ఫ్లేషన్ డేటా, రీసెంట్గా 12th అక్టోబర్ నాడు రిలీజ్ అయిన ఇన్ఫ్లేషన్ డేటాని బేస్ చేసుకున్న ఆర్టికల్ ఇది. సో ప్రతి మంత్ కూడా ఇన్ఫ్లేషన్ డేటా రావంగానే ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అనేది రావడం మనం చూస్తున్నాం. ఎప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చినా సరే మనకి ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిన ఎడిటోరియల్ అనేది వస్తుంది. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తాను మీకు, తర్వాత మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఇప్పుడు రిలీజ్ అయిన డేటా ఈజ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పి అంటాం. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటాని రిలీజ్ చేస్తుంది ఎవరు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది. ఇట్ ఈజ్ అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అండ్ హౌ ఫ్రీక్వెంట్లీ ఈజ్ ఇట్ రిలీజ్డ్? ఇట్ ఈస్ రిలీజ్డ్ మంత్లీ, ప్రతి నెల రిలీజ్ చేస్తారు. అండ్ ది సిపిఐ డేటా ఈజ్ యూజ్డ్ బై ఆర్బిఐ ఫర్ ఇట్స్ మానిటరీ పాలసీ. ఆర్బిఐకి మానిటరీ పాలసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాండేట్. ఈ మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎన్ష్యూర్ ప్రైస్ స్టెబిలిటీ. ప్రైస్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయాలి అంటే ధరలు విపరీతంగా పెరిగిపోకుండా చూడాలి. 4±2% రేంజ్లో ఇన్ఫ్లేషన్ని ఉంచాలి అంటారు. ఇక్కడ ఇన్ఫ్లేషన్ని ఉంచాలి అనేటప్పుడు ఏ ఇన్ఫ్లేషన్? మనకి డబ్ల్యూపీఐ ఉంది, సిపిఐ ఉంది. సో దిస్ రిఫర్స్ టు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దీన్నే మనం రిటైల్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటాము. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇది కన్జ్యూమర్ లెవెల్ ఇన్ఫ్లేషన్. అంటే దిస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద థింగ్స్, గుడ్స్ అండ్ సర్వీసెస్ యూజ్డ్ బై ఎండ్ కన్జ్యూమర్స్. ఎండ్ కన్జ్యూమర్స్ యూజ్ చేస్తున్న గుడ్స్ అండ్ సర్వీసెస్ని, వాటి ధరల్లో ఉన్న పెరుగుదలని అంచనా వేసి క్యాలిక్యులేట్ చేసేది సిపిఐ. అలాగే వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ డబ్ల్యూపీఐ విచ్ ఈజ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇది హోల్సేల్ లెవెల్లో, ఇది వచ్చి రిటైల్ లెవెల్ కదా, అది హోల్సేల్ లెవెల్. అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, కంపెనీస్ ఉంటాయి చూడండి, కంపెనీస్కి అయ్యే ఖర్చులు, ఇండస్ట్రీస్కి అయ్యే ఖర్చులు, ఇండస్ట్రీస్కి అయ్యే రా మెటీరియల్స్, వాళ్ళకయ్యే ఫ్యూయల్ ఖర్చులు, వాటి ధరలను చూస్తారు. అంటే దిస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ టేకింగ్ ది కాస్ట్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకయ్యే రా మెటీరియల్స్ ఖర్చులు,
వాటిని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసేది WPI. అండ్ ఇది కన్జ్యూమర్స్, ఎండ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టే ఖర్చుల్ని వాళ్ళు ఏం ఖర్చు పెడతారనేది చూసుకొని చేసేది మనకి రిటైల్ ఇన్ఫ్లేషన్ లేదా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. సో RBI మానిటరీ పాలసీకి చూసేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, నాట్ WPI 15% ఉండొచ్చు, 20% ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ CPI ఈజ్ అండర్ కంట్రోల్, RBI పని ఫుల్ఫిల్ అయినట్టే. ఈ రకంగా మనకి ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ CPI క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2 రకాలుగా చేస్తారు. ఒకటి CPI ఫర్ రూరల్, CPI ఫర్ అర్బన్, అండ్ దెన్ ఈ రెండింటిని కంబైన్ చేసి CPI కంబైన్డ్, ఇలా 3 డేటా పాయింట్స్ మనకి ఇస్తారు. అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు జనరల్గా ఖర్చు పెట్టే వాటి యొక్క ధరలు ఎలా పెరిగాయి, అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళది ఎలాగా, ఓవరాల్గా ఎలాగా, కంబైన్డ్ అనేది కూడా చూస్తాం. RBI చూసేది కంబైన్డ్ ఫిగర్ చూసి ఫైనల్గా డెసిషన్ అనేది తీసుకుంటారనమాట. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయాలి, ఈ నిర్ణయాలన్నీ కూడా కంబైన్డ్ డేటా బట్టి RBI నిర్ణయాలు తీసుకుంటుంది. అర్థమైందా? అయితే ఎంత ఉండాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటి అంటే 4 ± 2% ఉండాలి. అంటే 2% లెస్, మినిమం టు మినిమం 2%, మ్యాక్సిమం వచ్చేసి 6%. ఈ రేంజ్లో CPI డేటా మెయింటైన్ అయ్యేలాగా చూడాలి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాండేట్ అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే CPI డేటాలో మనకి 6 కేటగిరీస్ ఉంటాయి. 6 కేటగిరీస్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి అమ్మా. మొదటి కేటగిరీ, అన్నింటికంటే ఎక్కువ వెయిట్ ఉన్న కేటగిరీ ఏంటి? ఫుడ్ అండ్ బెవరేజెస్. సో CPI అల్టిమేట్గా ప్రజలు ఖర్చులు పెట్టే డిఫరెంట్ ఐటమ్స్ని కదా, వాటి యొక్క ధరల్లో పెరుగుదలని కదా అంచనా వేస్తారు. అయితే ఆ ఐటమ్స్ అన్నింటినీ డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తే అన్నింటికంటే ఎక్కువ వెయిట్ ఉన్న కేటగిరీ, అన్నిటికంటే ఎక్కువ వెయిట్ ఉన్న కేటగిరీ ఈజ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్. దీనికి వాళ్ళు ఇచ్చిన వెయిట్ 45.86%. అంటే మొత్తం 100% అనుకుంటే అందులో 45.86% ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా ఫుడ్ అండ్ బెవరేజెస్ కేటగిరీ కిందకు వస్తాయి. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి పాన్, టొబాకో అండ్ ఇంటాక్సికెంట్స్, మత్తు పదార్థాలు, మత్తు ఎక్కించేవన్నమాట, ఇంటాక్సికెంట్స్. ఈ కేటగిరీ వచ్చి దీనికి ఉన్న వెయిట్ చాలా తక్కువ, 2.38% దీనికి ఉన్న వెయిట్. థర్డ్ కేటగిరీ వచ్చి క్లోతింగ్ అండ్ ఫుట్వేర్. ఈ క్లోతింగ్ అండ్ ఫుట్వేర్ కేటగిరీ మనకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారమ్మా దీనికి? క్లోతింగ్ అండ్ ఫుట్వేర్కి 6.53%. మీరు ఇవన్నీ బట్టి కొట్టక్కర్లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే ఎక్కువ ఏది ఇది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్కి అన్నిటికంటే ఎక్కువ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి హౌసింగ్ కేటగిరీకి వచ్చేసి వెయిట్ 10.07%. ఇది డబుల్ డిజిట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్యూయల్ అండ్ లైట్. సో ఫ్యూయల్ అండ్ లైట్లో మనకి ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ ఇట్లాంటివన్నీ. సో ట్రాన్స్పోర్ట్ వేర్లండి. ఫ్యూయల్ అండ్ లైట్ కేటగిరీ వచ్చి మనకి 6.84%. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి మిస్సిలేనియస్లో మళ్ళీ చాలా ఉంటాయి. మిగిలినవన్నిటిని కలిపి మిస్సిలేనియస్ కేటగిరీ అంటాం. 6th కేటగిరీ, దీనికి 28.32% అని చెప్పి అంటాం. సో నెంబర్ 1 వచ్చేసి అది, నెంబర్ 2 ఇది, నెంబర్ 3 వచ్చి హౌసింగ్. సో మిస్సిలేనియస్లో మళ్ళీ మనకి హెల్త్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషను, అవన్నీ కూడా మిస్సిలేనియస్లోకి వచ్చేస్తాయి. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న ఐటమ్స్ యొక్క ధరలు ఎలా పెరిగాయి, ఎలా తగ్గాయి. ఇప్పుడు మీరు గమనిస్తే అన్నిటికంటే వెయిట్ దేనికి ఎక్కువ ఉంది? ఫుడ్కి ఉంది. అంటే మిగిలిన వాటిలో పెద్దగా మార్పులు లేకపోయినా మనం రోజువారీ వాడే ఆయిల్ కానీ బియ్యం కానీ వీటి ధరలు పెరిగిపోయాయి అంటే మొత్తం ఇన్ఫ్లేషన్ అనేది ఇంపాక్ట్ అయిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రైట్, ఐ హోప్ యూ కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఇప్పుడు మనం చూద్దాం. ట్రెడ్ కేర్ఫుల్లీ అని రాశారు. ట్రెడ్ అంటే అర్థం ఏంటి? అడుగు వేయడం, జాగ్రత్తగా అడుగులు వేయండి అని అర్థం. సో ఏ విషయంలో? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయండి. అయితే ఇంకొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఇందాక మనం చెప్పాను ప్రైస్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆర్బీఐకి ఇచ్చారు అని. ఆర్బీఐ ఎలా ఎన్ష్యూర్ చేస్తుంది చూడండి. ఆర్బీఐ ఎప్పుడైనా సరే ధరలు తగ్గించాలి అనుకోండి, ఆర్బీఐకి ఉన్న వెపన్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్.
ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్బీఐకి ఉన్న వెపన్. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు ఏమవుతుంది, లోన్స్ బికమ్ ఎక్స్పెన్సివ్, లోన్స్ ఏమో ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. అలాగే డిపాజిట్స్ ఏమవుతాయమ్మా, దే బికమ్ అట్రాక్టివ్, ఎందుకంటే ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి. సో పీపుల్ ఏం చేస్తారంటే, లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోవాలనుకున్న లోన్లు ఏం చేస్తారు, వాయిదా వేసుకుంటారో లేదా తగ్గించుకుంటారు. ఇంత వడ్డీ పట్టి కట్టడం అవసరమా అని చెప్పి తగ్గించుకుంటారు. అండ్ చేతిలో డబ్బులు ఉన్నవాళ్ళు బ్యాంకుల్లో వడ్డీ బాగా వస్తుందని చెప్పి దే విల్ పుట్ దేర్ మనీ, డిపాజిట్స్ ఏమో పెరుగుతాయి, లోన్స్ తీసుకోవడం తగ్గుతాయి. విచ్ మీన్స్ ప్రజల చేతుల్లో ఉన్న మనీ తగ్గుతుంది కదా. ఎక్కువ డబ్బులు ఉన్నాడేమో బ్యాంకులో వేస్తున్నాడు, అప్పు తీసుకోవాలనుకున్నాడు, అరే ఎంతెంత ఎక్కువ వడ్డీ పెట్టి ఏం తీసుకుంటామని చెప్పి మానేస్తున్నాడు. రెండు రకాలుగా పీపుల్ చేతిలో ఉన్న మనీ తగ్గుతుంది. ఎప్పుడైతే ప్రజల చేతుల్లో ఉన్న మనీ తగ్గుతుందో, రైట్, పీపుల్ చేతిలో ఉన్న మనీ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో, డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కూడా తగ్గుతుంది. మన చేతిలో డబ్బులు ఉంటేనే కదా మనం కొంటాం, డబ్బులు లేకుండా మనం ఏం కొంటాం. డిమాండ్ అయితే ఎప్పుడైతే తగ్గుతుందో, సో ప్రైస్ ఆబ్వియస్గా తగ్గుతుంది. ఆ రకంగా మనం ఇన్ఫ్లేషన్ని అదుపు చేయొచ్చు. ఈ రకంగా ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి ఆర్బీఐ తన మానిటరీ పాలసీని ఉపయోగించి, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే క్రమంలో దీనివల్ల కొన్ని మైనస్లు ఉన్నాయి. ఇది ఏంటి అంటే, ఇది గ్రోత్కి, ఇండస్ట్రియల్ గ్రోత్కి నెగిటివ్ ఫర్ గ్రోత్. ఎందుకని, మరి ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ అవ్వాలనుకున్నా, కొత్తగా ఏదన్నా కంపెనీ పెట్టాలనుకున్నా, రైట్, ఇండస్ట్రియల్ కొత్తగా ఆర్గనైజేషన్ ఎక్స్పాండ్ చేయాలన్నా, ఏం చేయాలనుకున్నా సరే వాళ్ళకి లోన్స్ అవసరం అవుతాయి. లోన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతే వాళ్ళకి ప్రాఫిటబిలిటీ తగ్గిపోతుంది, వడ్డీ ఖర్చులు పెరిగిపోతాయి. సో ఇండస్ట్రీకి ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే నెగిటివ్ అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, మనకి ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది, అట్ ద సేమ్ టైం గ్రోత్ అనేది అంత బాగాలేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలి, కానీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే గ్రోత్ అనేది దెబ్బతింటుంది. సో మనకి గ్రోత్ ఇంపార్టెంటే, ప్రైస్ స్టెబిలిటీ ఇంపార్టెంటే. ఇన్ఫ్యాక్ట్ మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రైస్ స్టెబిలిటీ అండ్ గ్రోత్ని ఎన్ష్యూర్ చేస్తూ ప్రైస్ స్టెబిలిటీ కూడా మెయింటైన్ చేయాలి. ఈ రెండు కూడా ఇంపార్టెంటే. ప్రైస్ స్టెబిలిటీ కోసం చూస్తే గ్రోత్ దెబ్బతింటుంది, గ్రోత్ కోసం ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ పెడితే ప్రైస్ స్టెబిలిటీ దెబ్బతింటుంది. సో ఇది చాలా క్లిష్టమైన ప్రయాణం ఆర్బీఐ చేయబోతున్న ప్రయాణం అనేది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్బీఐ వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. అందుకే ఏం రాశారు, ట్రెడ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా అడుగులు వేయాలి. అటు వెళ్తే ఇటు ప్రాబ్లం, ఇటు వెళ్తే అటు ప్రాబ్లం. ప్రైస్ గ్రోత్ ట్రెండ్స్ నీడ్ టు బి వాచ్డ్ క్లోజ్లీ బిఫోర్ రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే ముందు అసలు ప్రైస్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా క్లోజ్గా వాచ్ చేయాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. రైజ్ అంటే పెంచడం. ఇండియాస్ లేటెస్ట్ ఇన్ఫ్లేషన్ డేటా ప్రెజెంట్ పాలసీ మేకర్స్ విత్ ఏ ఫ్రాట్ చాయిస్. ఫ్రాట్ అంటే అర్థం ఏంటి, ఫిల్డ్ విత్ ఫియర్ అన్నట్టు, అంటే ఒక డిఫికల్ట్ చాయిస్ అన్నట్టు. ఓకేనా, అంత ఈజీ కాదు. ఓకే, సంథింగ్ అన్డిజైరబుల్ అనే మీనింగ్. ఒక యాంగ్జైటీ, స్ట్రెస్ఫుల్ చాయిస్ అని చెప్పొచ్చు. మనకి యాంగ్జైటీ క్రియేట్ చేసేలాగా, స్ట్రెస్ క్రియేట్ చేసేలాంటి ఒక చాయిస్. ఏంటి ఆ చాయిస్, వెదర్ టు రెస్పాండ్ టు ద లేటెస్ట్ యాక్సెలరేషన్ ఇన్ రిటైల్ ప్రైస్ గెయిన్స్ యాక్సెలరేట్ అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది, ఆల్మోస్ట్ 5 month హైక్ వెళ్ళిపోయింది. వాటికి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి విత్ మోర్ సైజబుల్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజెస్, ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా పెంచడం ద్వారా వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలా, లేదా ఆర్ పాజ్ ద మానిటరీ టైటనింగ్, ప్రస్తుతం జరుగుతున్న మానిటరీ టైటనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని టెంపరీగా పాజ్ చేయాలా. చూడండి ఇక్కడ పదం వాడారు, టైటనింగ్ అన్నారు. టైటనింగ్ అంటే అర్థం ఏంటి, టైట్ చేయడం. ఈజీగా చూసుకోండి, ఇప్పుడు మనకి ఇది ఇండస్ట్రీ అనుకుందామమ్మ, ఇండస్ట్రీ, ఓకేనా. సో ఇండస్ట్రీకి ఏం కావాలి, మనీ కావాలి. మనీ అంటే లోన్స్ కావాలి, డబ్బులు కావాలి. అండ్ మనీ ఎలా వస్తుంది, తక్కువ వడ్డీకి లోన్స్ దొరుకుతున్నాయి అనుకోండి. తక్కువ వడ్డీకి లోన్స్ దొరికితే ఇండస్ట్రీ ఫుల్ హ్యాపీగా ఉంటుంది. మానిటరీ టైటనింగ్ అంటే అర్థం ఏంటంటే మనీ అనేది ఈజీగా అవైలబుల్గా ఉండదు, మనీ టైట్ అవుతుంది. విచ్ మీన్స్ మనీ అవైలబులే కానీ ఎక్కువ వడ్డీ పే చేయాలి. ఇంతకుముందు 6%కో 7%కో హోమ్ లోన్స్ వచ్చేసేవి, ఇప్పుడు 8.65% అయిపోయింది, పెరిగిపోతుంది. అలాగే ఇండస్ట్రియల్కి లోన్స్ తీసుకున్న, పర్సనల్ లోన్ తీసుకున్న, కార్ లోన్ తీసుకున్న, ప్రతిదానికి వడ్డీ పెరిగిపోయింది. సో
మనీ ఈజ్ నాట్ అవైలబుల్ చీప్, అంటే తక్కువ వడ్డీకి అవైలబుల్గా లేదు, ఎక్కువ పే చేయాల్సి, అంటే ఎక్కువ వడ్డీ ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తే కానీ దొరకని పరిస్థితి. అలా మనీ సప్లైని టైట్ చేయడాన్ని మానిటరీ టైటనింగ్ అని చెప్పి అంటాం. టైటనింగ్ ఎందుకు చేస్తారు? టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మనీ సప్లైని టైట్ చేస్తున్నారు. అంటే ప్రతిసారి కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా మానిటరీ టైటనింగ్ అనేది జరుగుతుంది. ఈ మానిటరీ టైటనింగ్ ఏదైతే ఉందో దీన్ని పాజ్ చేయాలా? ఎందుకంటే ఇప్పటికే ఈ టైటనింగ్ వల్ల ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. సో పాజ్ చేయాలా, లేదా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఇంకా టైటనింగ్ కంట్రోల్ చేయాలా, పెంచాలా? ఇది ఆర్బీఐ ముందున్న చాయిస్ అనమాట. సో యాజ్ టు అలో ఫ్రెజైల్ గ్రోత్ టు గెయిన్ మోర్ ట్రాక్షన్. ఎందుకు టైటనింగ్ పాస్ చేయాలని? ఫ్రెజైల్ గ్రోత్, ఫ్రెజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్, అంటే అంత స్ట్రాంగ్గా లేని, వీక్ అని అర్థం అనమాట. గ్రోత్ ఏమో వీక్గా ఉంది, గ్రోత్ కొంచెం ట్రాక్షన్ అంటే కొంచెం సపోర్ట్, గ్రోత్కి కొంచెం సపోర్ట్ రాని, అసలు పెరుగుతుందో, ఈరోజు పెరుగుతున్నట్టుంది రేపు పడిపోతుంది, ఇలా కాకుండా సస్టైనబుల్ మేనర్లో ఎకానమీ గ్రో అవుతుంది అనే సిచ్యువేషన్ వచ్చేంత వరకు మానిటరీ టైటనింగ్ పాస్ చేయాలా, లేకపోతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఇమీడియట్గా వడ్డీ రేట్లు పెంచేయాలా అనేది వాళ్ళ పాలసీ మేకర్స్ ముందున్న పాలసీ డైలమా. ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ బేస్డ్ ఆన్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ షో రిటైల్ ప్రైస్ గెయిన్స్ ఆన్ ఏ రిసర్జెంట్ ట్రాజెక్టరీ. ప్రైస్ గెయిన్స్ ఏమవుతున్నాయి? సర్రన్ రైజ్ అవుతున్నాయి. సర్జ్ అంటే పెరగడం, అంటే మళ్ళీ మధ్యలో ఆగస్టులో తగ్గినట్టుగా తగ్గి మళ్ళీ సర్రన్ రైజ్ అయ్యాయి అనమాట. రిసర్జెంట్ ట్రాజెక్టరీ అంటే పాత్ టేకన్. సో ఇలా తగ్గినట్టే తగ్గి మళ్ళీ రీసర్జ్ ఇలా అయ్యాయని. విత్ ఫుడ్ ప్రైసెస్ లీడింగ్ ద చార్జ్. అన్నిటికంటే ఏవి ముందున్నాయి? ఫుడ్ ప్రైసెస్ బాగా పెరిగిపోయి ముందుకి ఉన్నాయి. వెజిటబుల్స్ అండ్ సిరియల్స్ వర్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్స్. అసలు దొంగలు ఎవరి వల్ల ఈ ఇన్ఫ్లేషన్ వస్తుందంటే మనకి సిరియల్స్, అంటే మనకి రైసు, గోధుమలు, వీటన్నిటిని సిరియల్స్ అంటారు. వెజిటబుల్స్ ఇవి బిగ్గెస్ట్ కల్ప్రిట్స్, తప్పులు చేసింది వీళ్ళే, అంటే వీటి వల్లే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అని అర్థం. విత్ ద ప్రైసెస్ ఆఫ్ ద ఫార్మర్ అంటే ఎవరు ఇక్కడ? రైతు కాదమ్మా, FORMER. చూడండి, మనకి ఒక సెంటెన్స్లో 2 పదాలని మెన్షన్ చేసి 2 కేటగిరీస్ని మెన్షన్ చేసి తర్వాత అదే సెంటెన్స్లో ద ఫార్మర్ అన్నారనుకోండి, ముందు చెప్పబడింది అని అర్థం. వెజిటబుల్స్, సిరియల్స్ గురించి చెప్పారు. ద ఫార్మర్ అంటే ముందు చెప్పబడింది ఏది? వెజిటబుల్స్ని రిఫర్ చేసినట్టు. అదే సిరియల్స్ని రిఫర్ చేయాలంటే ఏం చేస్తారు? ద లేటర్ అంటారు. LATT, ఒక టీ కాదు 2 టీలు, LATTER. ద లేటర్ రిఫర్స్ టు సిరియల్స్, ద ఫార్మర్ రిఫర్స్ టు వెజిటబుల్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఈ యూసేజ్ ఇంపార్టెంట్. ద ఫార్మర్ సర్జింగ్ 18% ఫ్రమ్ ఎ ఇయర్ ఎర్లియర్ అండ్ రైజింగ్ ఏ సబ్స్టాన్షియల్ 2.6% ఫ్రమ్ ద ప్రిసీడింగ్ మంత్. వెజిటబుల్స్ రేట్లు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 18%, ప్రిసీడింగ్ మంత్ లాస్ట్ మంత్తో పోలిస్తే 2.6%, కొంచెం కూడా కాదు, సబ్స్టాన్షియల్ అన్నారంటే చాలా ఎక్కువ. సో 2.6% పెరిగాయి. స్టేపుల్ గ్రెయిన్స్ ఇంక్లూడింగ్ రైస్ అండ్ వీట్ climbed 11.5% from September 2021 and increased 2% from August levels. సో ఇక్కడ రెండోది సిరియల్స్, అవే కదా మనకి స్టేపుల్ గ్రెయిన్స్, రైస్ అండ్ వీట్, ఇవేమో లాస్ట్ ఇయర్తో పోలిస్తే 11.5%. లాస్ట్ మంత్, ఈ డేటా అంతా సెప్టెంబర్, అక్టోబర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, సెప్టెంబర్ డేటా. లాస్ట్ మంత్ అంటే ఆగస్ట్తో పోలిస్తే 2% పెరిగాయి. దీస్ 2 ఫుడ్ ఐటమ్స్ హ్యావ్ ఎ కంబైన్డ్ వెయిట్ ఆఫ్ 15.7% ఇన్ ది ఓవరాల్ CPI అండ్ అకౌంట్ ఫర్ మోర్ దాన్ ఎ థర్డ్ ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ కేటగిరీస్ క్యూములేటివ్ వెయిట్. చూడండి, ఫుడ్ అండ్ బెవరేజెస్ కేటగిరీ యొక్క క్యూములేటివ్ వెయిట్ ఎంత? 45.86%. సో ఇందులో మళ్ళీ 15% పైన ఏంటి? వెజిటబుల్స్, సిరియల్స్ మాత్రమే ఉన్నాయి. అదే రాశారు ఇక్కడ. 15.7% వెజిటబుల్స్, సిరియల్స్ మాత్రమే ఉన్నాయి. సో 45.86లో మనకి మోర్ దాన్ ఎ థర్డ్ ఇవే ఉన్నాయి. 15.7% కదా. రైస్ ప్రైసెస్ హ్యావ్ కంటిన్యూ టు రైజ్ ఇన్ ద ఫేస్ ఆఫ్, చూడండి, ఇన్ ద ఫేస్ ఆఫ్ ఏ ప్రొజెక్టెడ్ 6% షార్ట్ ఫాల్ ఇన్ ఖరీఫ్ అవుట్పుట్. ఇన్ ద ఫేస్ ఆఫ్ అనేది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. దీని అర్థం ఏంటి అంటే ఇన్ స్పైట్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అని అర్థం. అంటే ఇంకా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అప్కమింగ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అనే మీనింగ్లో ఇన్ ద ఫేస్ ఆఫ్ అనేది 2 రకాల మీనింగ్స్ ఉన్నాయమ్మా దీనికి. ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో మీనింగ్ ఏంటని చెప్తాను. మనకి ప్రతి వర్డ్కి కూడా కాంటెక్చువల్ మీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్ ద ఫేస్ ఆఫ్ సంథింగ్ అంటే డిస్పైట్ హ్యావింగ్ టు డీల్ విత్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనే మీనింగ్ ఒకటి వస్తుంది. డిస్పైట్ హ్యావింగ్ టు డీల్ విత్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని. ఇంకో మీనింగ్ వచ్చేసి బీయింగ్ థ్రెటెండ్ విత్ సంథింగ్. అదే సేమ్ మీనింగే కదా, బీయింగ్ థ్రెటెండ్ విత్ సంథింగ్. అంటే ఒక పక్క ఖరీఫ్ అవుట్పుట్లో 6% షార్ట్ ఫాల్ ఉంది అనే ఒక నెగిటివ్ న్యూస్ ఉంది.
ఆ న్యూస్ ఉంటుండగా ఇంకో పక్క ఇవి ఇంకా ప్రైజ్ అవుతున్నాయి. ఇప్పుడే రైజ్ అవుతున్నాయి, ఇంకా ఖరీఫ్లో అవుట్పుట్ తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంకా పెరిగిపోతాయి, సప్లై తగ్గిపోయి ధరలు ఇంకా పెరిగిపోతాయి. సో ద గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ టు ఈజ్ సప్లై త్రూ ఎక్స్పోర్ట్ కర్బ్స్ ఆన్ నాన్ బాస్మతి రైస్ నాట్ విత్ స్టాండింగ్ అంటే డిస్పైట్. చూడండి, గవర్నమెంట్ ఏం చేసిందంటే నాన్ బాస్మతి రైస్ కేటగిరీస్, బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ చేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా, నాన్ బాస్మతి రైస్ కేటగిరీస్ పైన ఎక్స్పోర్ట్ కర్బ్స్ విధించింది. కర్బ్ అంటే నియంత్రణ, రెస్ట్రిక్షన్స్ అనమాట. ఇష్టం వచ్చినట్టు ఎక్స్పోర్ట్స్ చేయకండి బాబు, ఇక్కడే సప్లై ఇష్యూస్ ఉన్నాయి మనకి, మీరు చేయకండి అని చెప్పి గవర్నమెంట్ విధించింది. అవి విధించినప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ గవర్నమెంట్ కర్బింగ్ ద ఎక్స్పోర్ట్స్, ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నప్పటికీ కూడా రైస్ ప్రైసెస్ పెరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నారు. హెవీ రైన్స్ అట్ ద మాన్సూన్ టెయిల్ ఎండ్, మాన్సూన్ ఎండ్ అయిపోయే క్రమంలో మనం ఉన్నాం, వింటర్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ టైంలో భారీ వర్షాలు వచ్చి హ్యావ్ హిట్ వెజిటబుల్ అవుట్పుట్ని దెబ్బతీసాయి, కాజింగ్ హోల్సేల్ లెవెల్ ప్రైసెస్ టు యాక్సలరేట్ బై అన్ ఐ వాటరింగ్ 39.7% ఇన్ సెప్టెంబర్. సో వెజిటబుల్స్ అన్నీ కుళ్ళిపోయి పాడైపోయి చివరికి ఏమైందమ్మా, హోల్సేల్ లెవెల్ ప్రైసెస్ 39.7% పెరిగే పరిస్థితి తీసుకొచ్చింది. ఐ వాటరింగ్ అంటే ఎక్స్ట్రీమ్లీ లార్జ్, అంటే సర్ప్రైజింగ్లీ లార్జ్ అని అర్థం. ఇక్కడ ఐ వాటరింగ్ రెండు మీనింగ్, కళ్ళు తడిపేలాగా అనేది ఒక మీనింగ్, కానీ ఇక్కడ ఆ మీనింగ్ కాదు. ఐ వాటరింగ్ అనే దానికి ఇక్కడ మీనింగ్ ఏంటంటే బాగా సబ్స్టాన్షియల్ లేదా ఎక్స్ట్రీమ్లీ లార్జ్, చాలా ఎక్కువ అమౌంట్ అని చెప్పడానికి ఐ వాటరింగ్ అనే పదాన్ని వాడతారు. ఐ వాటరింగ్ 39.7% ఇన్ సెప్టెంబర్ విత్ మంత్ ఆన్ మంత్ గెయిన్స్ అలోన్ ఎక్సీడింగ్ 10%. మంత్ ఆన్ మంతే 10% పెరిగిపోయిందంట. చూడండి వెజిటబుల్ ధరలు ఏవైతే ఉన్నాయో అవి. ద ఫోర్కాస్ట్ ఫర్ ఫుడ్ ప్రైసెస్ దేర్ ఫోర్ రిమైన్స్ క్లౌడెడ్ విత్ అన్సర్టనిటీ. సో ఫుడ్ ప్రైసెస్ యొక్క ఫోర్కాస్ట్ అంటే ప్రొజెక్షన్, రేపు పొద్దున్న ఫుడ్ ప్రైసెస్ ఎలా ఉండబోతున్నాయి అని మనం చెప్పే పరిస్థితిలో ఉన్నామా చెప్పండి, చెప్పలేకపోతున్నాం. అందుకనే ద ఫోర్కాస్ట్ ఈజ్ క్లౌడెడ్ విత్ అన్సర్టనిటీ. చూడండి, క్లౌడ్ అనే పదాన్ని ఎంత బ్యూటిఫుల్గా వాడతారో ఇంగ్లీష్లో. క్లౌడ్ అంటే అర్థం ఏంటమ్మా, మేఘం. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఆకాశాన్ని చూడండి ఒకసారి. ఆకాశాన్ని చూసినప్పుడు క్లౌడ్ లేదనుకోండి, ఏమంటాం మనం, క్లియర్ స్కై అంటాం. బ్లూ స్కై క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. క్లౌడీగా ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ క్లౌడీ, అప్పుడు మీకు ఆకాశం కనిపిస్తుందా, కనిపించదు, క్లౌడీగా ఉంటుంది. సో మసకగా ఉంటుంది, నల్లని మేఘాలు మనకి ఆకాశాన్ని కనిపించకుండా అడ్డు వేస్తూ ఉంటాయి. సో క్లౌడీ అంటే అర్థం ఏంటంటే మేక్ సంథింగ్. క్లౌడ్ అనేది వర్బ్గా తీసుకుంటే మీనింగ్ ఏంటి, మేక్ సంథింగ్ అన్క్లియర్, ఒకటి క్లియర్గా కనిపించకుండా చేయడం. క్లౌడీగా ఉంది అంటే అర్థం ఏంటి, క్లియర్గా లేదు, హేజీగా ఉంది, అన్క్లియర్, క్లారిటీ లేదు అని అర్థం. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ క్లౌడెడ్ విత్ అన్సర్టనిటీతో నిండిపోయింది, క్లారిటీ లేకుండా చేసేసింది. సో ఫుడ్ ప్రైసెస్ రేపు పొద్దున ఎలా ఉంటాయో చెప్పే పరిస్థితి లేదు అని అర్థం. అట్లీస్ట్ ఇన్ ది షార్ట్ టర్మ్, అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో మనం చెప్పలేం, లాంగ్ టర్మ్లో చెప్పొచ్చేమో కానీ ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి. విత్ ద రిస్క్స్ టిల్టెడ్ టు ది అప్ సైడ్. టిల్టెడ్ అంటే ఏంటి, ఒకవైపు వంగి ఉన్నాయి, వాలి ఉన్నాయి, ఎటువైపు అప్ సైడ్ అంటే పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ అన్సర్టెనిటీ అంటే పెరగొచ్చు తగ్గొచ్చు ఏదైనా అవ్వచ్చు, కానీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రిస్క్ అనేది అటువైపే ఎక్కువ ఉంది అని అర్థం, పెరగడానికే ఎక్కువ అవకాశం ఉంది. టిల్ట్ అంటే మూవ్ అవ్వడం అన్నమాట. The rupees continuing depreciation against the dollar has further roiled the outlook for price stability. ఇంకోవైపు ఇది డొమెస్టిక్ స్పియర్ మనం చూసాం. ఎక్స్టర్నల్ స్పియర్ మనం చూసినప్పుడు డాలర్తో పోలిస్తే రూపీ రోజుకి పతనం అయిపోతుంది. డిప్రిషియేట్ అయిపోవడం అంటే తగ్గిపోవడం, వాల్యూ పడిపోవడం, పతనం అయిపోవడం. ఇది ఏం చేసింది, హ్యాస్ ఫర్దర్ రాయిల్డ్ ది అవుట్లుక్ ఫర్ ప్రైస్ స్టెబిలిటీ. ప్రైస్ స్టెబిలిటీకి ఉన్న అవుట్లుక్ని అంటే రేపు పొద్దున్న ఎలా ఉంటాయి ప్రైసెస్, కంట్రోల్డ్గా ఉంటాయి అనే పరిస్థితిని రాయిల్ అంటే డ్యామేజ్, ఇంకా డ్యామేజ్ చేస్తుంది. ఇంకా రూపీ వీక్ అయితే మనకి సమస్య ఏంటి, వీ విల్ ఫేస్ ది ఇష్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. అంటే అర్థం ఏంటి, మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువు ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం $100 వర్త్ వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, డాలర్ ఈక్వల్ టు $60 ఉంటే $100 ఈక్వల్ టు 60,000 రూపాయలు అవుతాయి. డాలర్ ఈక్వల్ టు $80 అయిందనుకోండి, అప్పుడు $100 ఎంత అవుతుంది, 80,000 రూపాయలు అవుతాయి. మనకి ఇప్పుడు ఏమైంది, ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోయింది. సో ఈ ఇంపోర్ట్ చేసుకున్న ఐటమ్స్ ఉపయోగించి ఇక్కడ మనం ఏదో దీన్ని రా మెటీరియల్గా వాడి ఇక్కడ మనం ఏదో ప్రొడ్యూస్ చేసామనుకోండి, దాని ధర కూడా పెరిగిపోతుంది. లేదా ఈ ఐటమ్ డైరెక్ట్గా వాడామనుకోండి, అయినా పెరిగిపోతుంది. మీరు ఎగ్జాంపుల్ ఫ్యూయల్, మీరు క్రూడ్ ఆయిల్ తీసుకుంటాం, మనం బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. క్రూడ్ ఆయిల్ని రిలయన్స్లోనో లేదా బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీస్ కొనుక్కొని వాళ్ళ రిఫైనరీస్లో దాన్ని శుద్ధి చేసి పెట్రోలు, డీజిల్, కిరోసిన్ వీటన్నిటిని తయారు చేసి మనకు అమ్ముతారు. క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందనుకోండి, వీటి ధరలు కూడా పెరిగిపోతాయి. సో ఎందుకు పెరిగింది క్రూడ్ ఆయిల్ ధర,
ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర పెరగడం వల్ల కాదు, ఇన్ఫ్లేషన్ వల్ల, అంటే రూపీ డిప్రిషియేట్ అవడం వల్ల. రెండు కారణాలు ఉంటాయి. ఒకటి రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల ధరలు పెరగడం అనేది కొన్నాళ్ళు సఫర్ అయ్యాం. ఇప్పుడు అది ఆగిందిరా బాబు అంటే ఈ రూపీ డిప్రిషియేట్ అయిపోవడం వల్ల, మనం డాలర్స్లో కొంటాం కదా, రూపీ డిప్రిషియేట్ అయిపోవడం వల్ల ఈ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ మనకు తగులుకుంది. అండ్ ఇట్ ఈస్ హార్డ్ టు కౌంటర్ త్రూ మానిటరీ మెజర్స్. ఇది మనం కంట్రోల్ చేయగలుగుతామా? చేయలేం. ఆర్బీఐ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం ద్వారా, తగ్గించడం ద్వారా ఏం చేయలేదు. ఇది ఎక్స్టర్నల్ ఇష్యూ. సో రూపీని సపోర్ట్ చేయాలి, అంత ఈజీగా మనం దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇది ఇంకో ప్రాబ్లం. యాజ్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ పాత్రా నోటెడ్ ఇన్ ది సెంట్రల్ బ్యాంక్స్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లాస్ట్ మంత్ జరిగిన మీటింగ్లో ఆయన ఏమన్నారంటే దట్ ఇండియా ఈజ్ ఎ నెట్ కమోడిటీ ఇంపోర్టర్. మనం ఎక్స్పోర్ట్ చేసేదానికంటే ఇంపోర్ట్ చేసేవే ఎక్కువ ఉంటాయి. కమోడిటీస్, వస్తువులు, సేవలు, వీటిలో తీసుకుంటే వీ ఇంపోర్ట్ మోర్ దాన్ వీ ఎక్స్పోర్ట్, విత్ ఓవర్ ఎ థర్డ్ ఆఫ్ ద సిపిఐ బీయింగ్ ఇంపోర్టెడ్. అంటే మన సిపిఐ ఐటమ్స్లో ఉన్న వాటిలో 1/3 వెయిటేజ్లో 1/3 మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటున్నాం. సో అంటే మరి అర్థం ఏంటి? రూపీ వాల్యూ పడిపోయే కొద్దీ ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఆబ్వియస్గా ఈ సిపిఐ ఐటమ్స్లో ఉన్న లిస్టులు ప్రైస్ పెరిగిపోతాయి. సో దిస్ కాంప్లికేట్స్ పాలసీ మేకింగ్ అనేది ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. మీరు గమనించండి, మనం మానిటరీ పాలసీని ఉపయోగించి వడ్డీ రేట్లు పెంచడం ద్వారా లేదా మనీ సప్లై తగ్గించడం ద్వారా డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేస్తాం. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా? చేయలేం. సో మనం మరి 1/3 ఆఫ్ ద ఐటమ్స్ అన్నీ ఇంపోర్టెడ్ కమోడిటీస్ అయితే ఆ వాటి ధరలన్నీ కూడా రూపీ డెప్రిషియేషన్ వల్ల పెరిగిపోతూ ఉంటే ఇక్కడేదో మనం ఇంట్రెస్ట్ రేట్లు పెంచేసో తగ్గించేసో మనం ఎలా కంట్రోల్ చేస్తాం? మనం ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా ది బికమ్ ఇన్ఎఫెక్టివ్. అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే నీకు కర్ర విరిగిపోయింది, పాము చావలేదు అన్నట్టు ఉంటుంది. అంటే నువ్వు మానిటరీ పాలసీ టూల్స్ వాడేసి ఇది గ్రోత్ని చంపేస్తున్నావు. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయి గ్రోత్ ఏమో చచ్చిపోతుంది. కానీ ఇంత కష్టపడితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వలేదు. మరి ఇన్ఫ్లేషను కంట్రోల్ అవ్వలేదు, గ్రోత్ చచ్చిపోయింది. డబల్ వ్యామీ అనమాట. సో ఎంత కష్టపడి గ్రోత్ని మనం ఇబ్బంది పెట్టినందుకు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయితే మంచిదే, కంట్రోల్ అవ్వట్లేదు, గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఎస్పెషల్లీ వెన్ ద టర్మ్స్ ఆఫ్ ద ట్రేడ్ టర్న్ అన్ఫేవరబుల్. సో పరిస్థితులు అన్ఫేవరబుల్గా ఉన్నప్పుడు మనకి ఇది అంత ఈజీ కాదు, చాలా కాంప్లికేట్ అయిపోతుందని చెప్తున్నారు. ఆల్సో విత్ 5 ఆఫ్ ద 6 సర్వీస్ కేటగిరీస్ రిజిస్టరింగ్, 6 సర్వీస్ కేటగిరీస్ మీకు రాశాను, చూశారు కదా మీరు. ఫుడ్ అండ్ బెవరేజెస్ అని రాసాం కదా, ఆ 6 వాటిల్లో అందులో 5 దే రిజిస్టరింగ్ సీక్వెన్షియల్ ఇన్ఫ్లేషన్, అంటే మంత్ ఆన్ మంత్ ఇన్ఫ్లేషన్. ఒక్క కేటగిరీ మాత్రమే మామూలుగా ఉంది, మిగిలినవన్నీ కూడా పెరిగాయి. ఇట్ ఈస్ హార్డ్ టు డిసగ్రీ విత్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆర్గ్యుమెంట్ దట్ పాలసీ మస్ట్ బి ఎయిమ్డ్ ఎట్ ప్రివెంటింగ్ ప్రైస్ ప్రెజర్స్ ఫ్రమ్ బ్రాడనింగ్. ఈయనేమంటారు? ప్రైస్ ప్రెజర్స్ ఆల్రెడీ పెరిగిపోతున్నాయి, ఇంకా పెరిగిపోకుండా మనం వాటిని బ్రాడన్ అయిపోకుండా మనం ఆపాలి అని చెప్పి శక్తికాంత దాస్ అంటారు. సమస్య ఎంత కాంప్లికేటెడ్గా ఉందో చూడండి. ఇన్ఫ్లేషన్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది, చాలా వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతున్నాయి. అవి ఇంకా పెరిగిపోకుండా మనం వాటిని ఏం చేయాలి? బ్రాడన్ అవ్వకుండా మనం ఆపాలి, వాటిని కంట్రోల్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ మన ముందు ఉంది అని చెప్పి శక్తికాంత దాస్ అంటున్నారు. అండ్ ఇట్ ఈస్ హార్డ్ టు డిసగ్రీ విత్ హిమ్. ఆయన చెప్పింది కరెక్టే కదా అనేది ఇక్కడ పాయింట్. స్టిల్ విత్ ద లేటెస్ట్ ప్రైవేట్ సెక్టార్ అవుట్పుట్ ట్రెండ్స్ ఇన్ S&P గ్లోబల్స్ సర్వే బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ PMI డేటా ఫర్ సెప్టెంబర్ ఫ్లాగింగ్ ఎ రెన్యూడ్ స్లో డౌన్ అండ్ ఎ లూమింగ్ గ్లోబల్ రిసెషన్ పాయింటింగ్ టు ఎ డిక్లైన్ ఇన్ డిమాండ్ ఫర్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్, ద అవుట్లుక్ ఫర్ గ్రోత్ అపియర్స్ 10 years. చూడండి, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. సరే, ఇన్ఫ్లేషన్ డేటా మరి శక్తికాంత దాస్ ఏమంటున్నారంటే అది ఇంకా బ్రాడన్ అయిపోకుండా, అన్నింటికి వెళ్ళిపోకుండా మనం కంట్రోల్ చేయాలి అని చెప్పి శక్తికాంత దాస్ అంటున్నారు. కరెక్టే, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే గ్రోత్ పరిస్థితి ఏంటి? S&P గ్లోబల్ అనే కంపెనీ వాళ్ళు ఎప్పుడు కూడా సర్వే చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ PMI, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని అంటాం. ఇది ఏం చేస్తారంటే వీళ్ళు గ్లోబల్లీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ యొక్క పర్చేజ్ మేనేజర్స్కి ఒక సర్వే పంపుతారు. ప్రతి కంపెనీలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎస్పెషల్లీ పర్చేజింగ్ మేనేజర్ ఉంటాడు. అంటే వాళ్ళకి అవసరమైన రా మెటీరియల్స్, కంపెనీకి ఏది కొనాలన్నా ఆయన అనుమతితోనే కొనాలి. సో వాళ్ళకి కొన్ని క్వశ్చనైర్ పంపిస్తారు ఎవ్రీ మంత్. సో మీ పర్చేజెస్ ఎలా ఉన్నాయి, రా మెటీరియల్ పర్చేజెస్ పెరిగాయా లేదా, మీ ఇన్వెంటరీస్ ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, డిమాండ్ ఎలా ఉంది అని చెప్పి రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని బేస్ చేసుకొని ఇండెక్స్ ఫామ్ చేస్తారు. పాజిటివ్గా అంటే లాస్ట్ మంత్తో పోలిస్తే అన్నీ ఆశాజనకంగా ఉన్నాయనుకోండి, స్కోరు 50+, ఇండెక్స్ అనేది 50 ఉంటే న్యూట్రల్ అని, మోర్ దాన్ 50 అయితే పాజిటివ్ అని, అంటే ఎక్స్పాన్షన్ అవుతుందని, లెస్ దాన్ 50 అనుకోండి అప్పుడు నెగిటివ్.
అంటే కాంట్రాక్షన్ లాస్ట్ మంత్తో పోలిస్తే కాంట్రాక్ట్ అవుతుందని అర్థం అనమాట. ఇలా ఇండెక్స్ ఫామ్ చేస్తారు. సర్వీస్ ఆర్గనైజేషన్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ కూడా చేస్తారు. ఈ డేటా ఎలా ఉందంటే మనకి రెన్యూడ్ స్లో డౌన్ రాబోతోందని చెప్పి అది మనకి ఇండికేట్ చేస్తుంది. అంత గొప్పగా లేదు. ఫ్లాగింగ్ అంటే హైలైటింగ్ అని అర్థం, హైలైట్ చేయడము, స్ట్రెస్ చేయడం అని అర్థం. ఇంకో పక్క ఏంటి లూమింగ్ అంటే రాబోతున్న, కమ్ముకొస్తున్న అంటాం చూడండి, గ్లోబల్ రిసెషన్. ఇంకో పక్క ఆర్థిక మాంద్యం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తుంది. అండ్ దట్ ఈస్ పాయింటింగ్ టు ఏ డిక్లైన్ ఇన్ డిమాండ్. గ్లోబల్ రిసెషన్ వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ యొక్క డిమాండ్ ఎందుకు తగ్గిపోతుందో ఆలోచించండి ఒకసారి. మీకు ఒక ఎగ్జాంపుల్, ఐటీ తీసుకోండి అమ్మా. అమెరికాలో రిసెషన్ వచ్చింది అంటే అర్థం ఏంటి? అమెరికన్ కంపెనీస్ గ్రో అవ్వడం తగ్గిపోయి చివరికి కాంట్రాక్ట్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? అమెరికన్ కంపెనీస్ యొక్క ఆదాయం తగ్గిపోతుంది, అవుట్పుట్ తగ్గిపోతుంది. వాళ్ళకి ఆదాయం తగ్గినప్పుడు, అవుట్పుట్ తగ్గినప్పుడు మరి వాళ్ళకి ఇన్కమ్ ఉంటేనే కదా పక్కనోడికి ప్రాజెక్టులు ఇస్తారు. సో వాళ్ళకే లేనప్పుడు వాళ్ళు మన ఇండియన్ ఐటీకి ఇచ్చే ప్రాజెక్ట్స్ ఏమవుతాయి? తగ్గిపోతాయి, ఖర్చులు తగ్గించుకుంటారు. సో ఐటీ కోసం, ఎక్స్పాన్షన్ కోసం రకరకాల ప్లాన్స్ని వాయిదా వేస్తారు. సో వాయిదా వేసినప్పుడు ఏమవుతుంది? ఇండియన్ ఐటీ కంపెనీస్కి రావాల్సిన ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయి. విచ్ మీన్స్ మన ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏమవుతున్నట్టు? తగ్గుతున్నట్టు. అలాగే ప్రతి వస్తువు కూడా మన దగ్గర ఎవరైనా వాళ్ళు కొనుక్కుంటే ఆ కొనుగోలు తగ్గించేస్తారు. తగ్గించినప్పుడు మన వాళ్ళకున్న బిజినెస్ అనేది తగ్గిపోతుంది. సో అవుట్లుక్ ఫర్ గ్రోత్ ఎపియర్స్ టెన్యూస్ అంటే వీక్ అని అర్థం. సో ఎక్స్పోర్ట్స్ ఏమో సరిగ్గా లేవు, ఇంకో పక్క ఏమో డొమెస్టిక్ కంపెనీస్ పిఎంఐ డేటా చూస్తుంటే రిసెషన్ మనకు కూడా స్లో డౌన్ కనిపిస్తుంది. ఇండియాలో ఏమో స్లో డౌన్కి రిసెషన్కి డిఫరెన్స్ ఏంటి? లాస్ట్ మంత్ 6% గ్రో అయ్యి ఈ మంత్ 4% గ్రో అయ్యామనుకోండి, గ్రోత్ స్లో అయింది అని అర్థం. దిస్ ఈజ్ కాల్డ్ స్లో డౌన్. అలా కాకుండా కాంట్రాక్షన్, నెగిటివ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి రిసెషన్. వరుసగా 3 quarters నెగిటివ్ గ్రోత్ చూపిస్తే దాన్ని రిసెషన్ అంటాం టెక్నికల్గా. స్లో డౌన్ అంటే తక్కువ గ్రోత్, ఇంతకుముందు కంటే తక్కువగా గ్రో అవ్వడాన్ని స్లో డౌన్ అంటాము. రిసెషన్ అంటే కంప్లీట్గా నెగిటివ్లోకి వెళ్ళిపోవడం. Given that monetary policy affects real interest rates with a distinct lag, it may be a difficult but wiser choice to heed the MPC's dissenting voices of Ashima Goyal and Jayant Verma and refrain momentarily from raising interest rates till the fog of uncertainty lifts and a clearer picture of price and growth trends emerges. Very very important, beautiful sentence. సో చివరికి ఈ ఎడిటోరియల్ ఇస్తున్న కన్క్లూజన్ ఏంటి అంటే, మానిటరీ పాలసీ అనేది రియల్ ఇంట్రెస్ట్ రేట్స్ని ఒక డిస్టింక్ట్ ల్యాగ్తో ఎఫెక్ట్ చేస్తుంది. రియల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే అర్థం ఏంటి? నామినల్, రియల్. మనకి బయటకు కనిపించే ఇంట్రెస్ట్ రేటు నామినల్, రియల్ అంటే మైనస్ ఇన్ఫ్లేషన్. ఇంట్రెస్ట్ రేట్లోంచి మీరు ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ని తీసేస్తే వచ్చేదాన్ని రియల్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించగానే ఇమీడియట్గా ఇంపాక్ట్ పడిపోదు, లేదా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచగానే ఇమీడియట్గా ఇంపాక్ట్ పడదు, కొంచెం టైం పడుతుంది. బ్యాంక్స్ అన్నీ కొంచెం టైం తీసుకొని చేస్తాయి. సో దెర్ ఈజ్ సమ్ ల్యాగ్ అనమాట. అంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం, రైట్, వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ఈ పెంచడం వల్ల జరగాల్సిన ఇంపాక్ట్ అనేది ఇమీడియట్గా జరగదు, ఒక ల్యాగ్తో, చిన్న గ్యాప్తో జరుగుతుంది. వీళ్ళు చేయడం తర్వాత మళ్ళీ ఇంకొన్నాళ్ళకి బ్యాంక్స్ అన్నీ అది ఫాలో అయ్యి వాళ్ళు కూడా వడ్డీ రేట్లు పెంచడం. సో ఒక గ్యాప్తో జరుగుతుందన్నమాట. సో దీని ఇంపాక్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది, అదే ల్యాగ్ అనమాట. ఆ ల్యాగ్ అనేది పడుతుంది కాబట్టి ఇట్ మే బీ ఎ డిఫికల్ట్ బట్ వైజర్ చాయిస్ టు హీడ్ అంటే వినడం ది ఎంపీసీస్ డిసెంటింగ్ వాయిసెస్. మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు. వీళ్ళలో ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ మీద తీసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, నలుగురు ఒక మాట మీద ఉన్నారు, ఇద్దరు ఇంకో మాట మీద ఉన్నారు అనుకోండి, నలుగురు చెప్పిందే కరెక్ట్, దాన్నే ఫాలో అవుతారు. అయితే మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ మినిట్స్ ఉంటాయి, సమ్మరీ రాసినప్పుడు డిసెంటింగ్ వాయిసెస్ అంటే మెజారిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు అనడానికి ఒక ఇద్దరు ఆపోజిట్గా చెప్పారనుకోండి, వాళ్ళు ఏం చెప్పారో కూడా రాస్తారు. డిసెంటింగ్ అంటే విభేదించడం. వీళ్ళు విభేదిస్తూ ఏం చెప్పారు, ఎవరు చెప్పారు? జయంత్ వర్మ, అషిమా గోయల్. వీళ్ళిద్దరూ మెజారిటీ చెప్పిన దానికి ఒప్పుకోలేదు. మెజారిటీ ఏమంటున్నారంటే వడ్డీ రేట్లు పెంచాలని చెప్తున్నారు. అషిమా గోయల్, జయంత్ వర్మ ఏమంటున్నారంటే టెంపరీగా రిఫ్రైన్ మొమెంటరీలీ ఫ్రమ్ రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకుండా, రిఫ్రైన్ అంటే స్టే అవే ఫ్రమ్, అబ్స్టైన్, రిఫ్రైన్ అంటే అర్థం ఏంటి? స్టే అవే ఫ్రమ్. కొన్నాళ్ల పాటు వడ్డీ రేట్లు పెంచకుండా ఆగండి, మొన్న మీరు పెంచిన దాని ఇంపాక్టే ఇంకా పడలేదు, అది పడేంత వరకు వెయిట్ చేయండి, గాబరొద్దు, ఈలోపు గ్రోత్కి మనకి ఇబ్బంది పెట్టేసేలా అయిపోతుందని చెప్పి జయంత్ వర్మ అండ్ అషిమా గోయల్ చెప్తున్నారన్నమాట. సో వాళ్ళు చెప్పింది వింటే ఇట్ విల్ బి ఎ వైజర్ చాయిస్ అని చెప్పి అంటున్నారు. ఎప్పటి వరకు? టిల్ ద ఫాగ్ ఆఫ్ అన్సర్టనిటీ లిఫ్ట్స్. ప్రస్తుతానికి ఏముంది? అన్సర్టనిటీ. ఫాగ్ అంటే తెలుసు కదా, పొగమంచు. ఈ పొగమంచు అని అంటాం చూడండి, పొగమంచు కాదు, మంచు. స్మాగ్ అంటే మనకి పొగమంచు. స్మోక్ ప్లస్ ఫాగ్ ఈజ్ స్మాగ్. ఫాగ్ అంటే మంచు. అంటే మనకు ఉదయాన్నే కొన్నిసార్లు చూస్తే మంచుతో మనకు కనిపించదు రోడ్డు.
సో అండ్ ప్రస్తుతానికి ఇది కూడా అదే, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం, గ్రోత్ ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. ఇట్ ఈస్ క్లౌడెడ్ విత్ అన్సర్టెనిటీ. ఈ అన్సర్టెనిటీ, ఈ మంచు కనపడకపోవడం మంచు అనమాట, అది పోయేంత వరకు, అది లిఫ్ట్ అంటే పెరిగిపోవడం, అది పూర్తిగా పైకి వెళ్ళిపోవడం, అంటే క్లియర్ పిక్చర్ ఎమర్జ్ అయ్యేంత వరకు, గ్రోత్ ట్రెండ్, ప్రైస్ ట్రెండ్ ఎలా ఉంటుందని క్లియర్ పిక్చర్ ఎమర్జ్ అయ్యేంత వరకు ఇట్ ఈస్ బెటర్ టు పాజ్. తొందరపడిపోయి వడ్డీ రేట్లు పెంచకుండా వాళ్ళిద్దరు చెప్పింది విని ఫాలో అయితే మంచిది అని ఫైనల్గా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది కథ. సో దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఇచ్చాను, చాలా ఈజీ క్వశ్చన్, మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మన ఇన్స్టిట్యూట్లో ఇండివిజువల్ కోర్సెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. నా ఎకానమీ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ఇండియన్ ఎకానమీ, యూపీఎస్సీ ఎకానమీ బై మీ, మీరు రికార్డెడ్ వెర్షన్ లేదా లైవ్ అండ్ రికార్డెడ్ వెర్షన్ ఏదైనా తీసుకోవచ్చు. సేమ్ కంటెంట్ ఉంటుంది, లైవ్లో మీరు అటెండ్ అవ్వచ్చు, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఇంటరాక్షన్ అనేది ఉండదు, ఇవే క్లాసెస్ మీరు రికార్డెడ్లో కూడా వినొచ్చు. తక్కువ ఖర్చుతో తేలిపోవాలంటే 5,000, నాతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే 10,000. మీకు నచ్చిన ప్రోగ్రామ్కి మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. మేడం నెంబర్కి కాల్ చేయండి, లేదా మన వెబ్సైట్ eltexclasses.com వెబ్సైట్లో ఈ పేరు టైప్ చేయండి, యూపీఎస్సీ ఎకానమీ కొడితే మీకు వస్తుంది. యూ కెన్ పే డైరెక్ట్లీ ఆన్ ద వెబ్సైట్ ఆల్సో. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ.